మీరు గమనించాలి. అంతకుముందే ఆయన్ని లోపడితే మీకు ఇచ్చిన అన్నాడు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అందరు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తుండు వీళ్ళందరికీ, నూతన సమాజానికి. ఆదాముకు సంతానం వచ్చిన కంచె వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. నోవాహు కుటుంబం మాత్రమే ఎనమండుగురు నీటి ద్వారా రక్షింపబడిన వారికి చెప్తుండు మళ్ళీ రిపీట్గా. ఏమంటుండు? మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్ర చేపలన్నిటికీ కలుగునని అవి మీ చేతికి అప్పగించి ఉన్నవి. ప్రాణము గల సమస్త చలములను మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటికి మీకు ఇచ్చుచున్నాను. మీరు గమనించండి, చేపలను ఇచ్చాను. సండే వచ్చిందంటే ఎన్ని కోళ్ళు మటను, ఎంత చికెను, ఎంత ఫిష్, మీరు ఎన్ని పిట్టలు, ఎంతో మటను, ఎంతో చేపలు అన్నీ తింటున్నారు మొత్తం. ఎంత మాంసం. మీరు గమనించండి, దేవుని ప్రేమ కాదంటారా? అన్నిటి లోపడుతున్నాయి అంటే ఏంది? మీరు గమనించండి. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టు నేను మీకు ఇచ్చాను ఆయన. తినండి, సంతోషించండి, ఆనందించండి. కానీ నన్ను మర్చి మాత్రం మీరు బతకొద్దు. నా సంకల్పాన్ని, నా ఉద్దేశాన్ని, నా ప్రేమను మాత్రం మీరు మర్చి బతకొద్దు. సృష్టి మీకు ఇచ్చాను. సృష్టికి మీరు దండం పెట్టే అవసరం లేదు. సృష్టికర్త అయిన నన్ను, నా బిడ్డలు మీరు దేనికి సాగిలా మొక్కకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి అందు నీళ్ళ అందే కానీ దేని రూపం చేసుకోవద్దు. దేనికి మీరు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే సాక్షాత్తు మీరు నా పిల్లలు, నా నుంచి వచ్చిన వారు. దేవునికి ఏమంటారు కన్నా, భగవంతునికి భక్తునికి అనుసంధానం అయింది అంబికా దర్బార్ వద్ద. ఒరే ఈ బత్తిని తీసుకొని పెట్టిరు. మీరు గమనించే జనాలు చూడండి, దేవునికి గిదేనా బంధం అంటే రూపాయే ఉంటుంది. అయిపోయి చారాణం ఉండే అప్పుడు 10 పైసలు ఇచ్చినాం అనుకో ఇచ్చేది. నా చిన్న వయసులో అవి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఉండేది. దూరదర్శన్లో వచ్చేది, బ్లాక్ అండ్ వైట్ టీవీలో దూరదర్శన్లో ఉండేది. మీరు గమనించండి, భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది అంబికా దర్బార్ బత్తి అనేది. ఆ బత్తీలను తీసుకొచ్చుకొని పెట్టుకునేది మొత్తం. మీరు గమనించండి, దేవునికి ఈ బత్తులు దేవునికి అనుసంధానం చేస్తాయా? కంపెనీడు వాడుకుంటే అట్లా. కానీ మీరు గమనించండి, నరులకు దేవునికి మనుషులందరికీ దూరం అయిపోతే యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చిండు, అనుసంధానం చేస్తేందుకు వచ్చిండు. దైవత్వం కోల్పోయి అసలు దైవత్వం ఏదో, రాక్షసత్వం ఏదో, చెడుతనం ఏదో, మంచితనం ఏదో తెలియకుండా చెడుతనం, మంచితనం ముసుగులో చెడుతనం కూడా చేసుకుంటూ బ్రతుకుతున్న మనుషులందరికీ చెడును, చీకటిని, పగటిని చీకటిని వేరుపరిచినట్టు మనిషిలో ఏం చేసిండు ఎరికేనా? చీకటిని, మంచిని, చీకటిని, కీడును, నీలో ఉన్న కీడును, మంచిని, మేలును వేరు చేసి చూపించాడు. మేలంటిది నాయన, కీడంటిది నాయన. కీడు మేలేదో తెలియలేదు మనిషికి. ఒక 10 పాపాలు చేస్తే ఒక మంచితనం చేసి సరిపోతులే అనుకుంటుండు మనిషి. కానీ దేవుడు ఏమనుకుంటారు కదా, నాయన నువ్వు 100 మంచి పనులు చేసి అలా ఒక్కటి తప్పు చేసినా కూడా ఈ 100ను, ఈ 9టిని పాడు చేసేస్తుంది మొత్తం. ఒక మనిషి మంచి పేరు సంపాదించుకోవాలనుకోండి, చాలా సంవత్సరాలు పడుతుంది. మంచి పేరు, చాలా మంచి పేరు చెడగొట్టడానికి ఏదో చిన్న తప్పు అని ఈ మంచి పనులు చేసి మొత్తం మర్చిపోతాడు. అన్ని మంచి పని చేస్తే మరి గీ తప్పేం చేసి వాడు చచ్చేంతకాలం తప్పు ఎంటాడుతూనే ఉంటుంది. ఆదాము ఇన్నింటికి పేర్లు పెట్టిండు, ఇంత గొప్పగా ఉన్నాడు, అన్నీ అయినాడు కదా, అసలు ఆ పండు ఎందుకు తిన్నాడు? ఇప్పటికి అదే అంటారు, ఇంకా పండు తినకపోతే బాగుండు కదా అంటారు. ఇంత మంచి పని చేసి, ఇంత చేసి, దేవునికి తగ్గట్టుగా ఉండి, ఏదైనా తోట స్వేచ్ఛపరిచి చక్కగా ఈ అన్నిటికీ పేర్లు పెట్టి ఇంత గొప్పగా ఉన్న ఆదాము ఒక్క కాన్నే పడిపోయాడు. ఒక్కటే మాట అండి, అది ఆ పండు తినొద్దు అన్నాడు. అంతే. తిన కాదు, అవ్వమ్మ గారే తెచ్చిస్తే ఆ ఫలంలో కొన్ని తింటుంది, ఈయన తీసుకొచ్చి ఇస్తుంది, తింటాడు. మళ్ళీ ఏమంటాడు, నువ్వు నాకు తెచ్చి ఇచ్చిన, నేను తినలేదు ఆ పండు, నాకు సాటి అయిన సహాయంగా తెచ్చి చేసినావు కదా, ఆ స్త్రీ కొన్ని ఆ ఫలములు తిన్నది, నాకు ఇచ్చింది, నేను తిన్నా, తప్పు నాది కాదు, స్త్రీదాన్ని స్త్రీ మీద వేస్తున్నట్టుగా మాట్లాడతాడు. ఎవరు? ఆదాము. మీరు గమనించారా? అంటే ఒక్క మాటకు ఇన్ని తరాలుగా, ఇన్ని ఏళ్ళ నుంచే ఆదాము తప్పు చేసిన మనం అందరూ అంటున్నాం. మరి మంచి చాలా చేసిండు. జీవం గల ప్రతివానికి తల్లిదండ్రులు ఎవరు? ఆయన నుంచేలే వచ్చినామని ఆలోచన మర్చిపోయారు. తప్పు చేసిన కంటే పట్టుకుంటాం. మరి ఆయన ఇంతమందిని పుట్టించి వచ్చినాం కదా. ప్రతివానికి కుమార్తెని కరణాన్ని ఉంటుంది చూడండి. 5వ అధ్యాయంలో చూడండి ఎంత సంతానం పుట్టించిండో, ఎంత సంతానం వచ్చిండో. 5వ అధ్యాయం. ఈ సంతానం ఆయన వల్ల వచ్చినామని మర్చిపోయింది. ఆదాము తప్పు చేసిందనే మనం చూసుకుంటుంటాం. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున, ఇక్కడ ఇస్తుంది మళ్ళీ చెప్తున్నాడు, ఆ దేవుని పోలికగాను అతను చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించను. వారు సృజింపబడిన దినమున
వారిని ఆశీర్వదించి వారు నరులని పేరు పెట్టాను. చూడండి, ఆదాము 130 ఏళ్ళు బ్రతికినవాడై తన పోలికగా తన స్వరూపమందు నరుణ్ణి. ఫస్ట్ ఏం పోలిక అని మనం చదువుకున్నాం? దేవుని పోలిక, దేవుని స్వరూపం. మీరు గమనించండి, పిల్లలు తల్లి పోలిక తండ్రి పోకుండా మురిచిపోతారు మొత్తం. ఇగో పిల్లలను చూసుకొని, కుమారుడినైనా బిడ్డనైనా చూసుకొని తల్లిదండ్రులు కూర్చొని ఏమనుకుంటారు? ఆగో నీ పోలిక ఉందని భార్య అంటది కుమారుని చూసి. అలాగనే భర్త ఏమంటాడు? నీ పోలికగా ఉన్నది. ఇలా వస్తాయి కొన్ని, అదేనా కదా? తండ్రి పోలికలు తల్లి పోలికలు పుణికిపుచ్చుకున్నట్టే పిల్లలకు వస్తాయి. దేవుని అది గమనించి, నాయన నా స్వరూపం నా పోలిక అనుకున్నా కదా, మీ స్వరూపం మీ పోలిక మీ ఇష్టం, మీరు ఆనందపడాలి అంటే మీ పోలికలే మీకు ఇస్తా. నీ పోలికలే, తల్లి పోలిక తండ్రి పోలిక పిల్లలకు వస్తాయి. నోట్లో నుంచి ఊడిపడ్డట్టే ఉంది ఏమి రా అంటారు, అంతేనా కదా? నోట్లో నుంచి అచ్చు గుద్దినట్టే ఉన్నారు. ఇలా వచ్చిరు పిల్లలు. ఆ గొంతాలే ఉంటుంది. మా మహేందర్ మాట్లాడుకో, నా గొంతు వాని గొంతు ఒక తీరునే ఉంటుంది. ఫోన్ మాట, పాస్టర్ గారు అరే మీకు మీ అబ్బాయి గొంతు సేమ్ నీళ్ళెక్కడ ఉందా గారు అంటారు. అంటే మాట గొంతు తెలుస్తుంది ఆ తేడాలు. హలో అనే వరకు నేనే అనుకుంటాడు వాళ్ళు, మాట్లాడతారు వాళ్ళతో. తర్వాత మీ అబ్బాయి దగ్గర ఉందండి, మీ అబ్బాయి గొంతు నీది సేమ్ ఉందండి అని రత్నం పాస్టర్ కానీ వీళ్ళందరూ పాస్టర్లు అంటారు. అవునండి సేమ్ ఉంటుందండి అన్ననే. అంటే ఎందుకు ఉంటాయి? తండ్రి నుంచి వచ్చిన బిడ్డలు కంపల్సరీ అవి ఉంటాయి. దేవుడు మన మనసు ఎరిగి మనలా బాగా అర్థం చేసుకొని ఇంకా మనల్ని ఆనందపరచడానికి తల్లి పోలిక ఇచ్చిండు. తండ్రి పోలికలు పిల్లలకు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తాం? పిల్లలు చూసుకొని ముద్దాడుతాం, చాలా పొంగిపోతాం. అందులో కూడా నువ్వు ఆనందిస్తున్నావు అంటే చూడండి, ఇచ్చింది ఆయనే, ఇయ్యడమే కాదు పోలికలు కూడా సేమ్ టు సేమ్ నీలాగా అచ్చు గుద్దినట్టు నీకు ఇస్తున్నాడు. మీరు గమనించండి, ఇటుక అచ్చు ఉంటుంది కదా, ఇటుకలు చేస్తారు కదా, మూస అచ్చు అన్నీ ఒకే తిరుగుంటాయి. ఇటుకలన్నీ సేమ్. మీరు గమనించండి, మనలో నుంచి వచ్చిన అదే ముద్ద అదే సాంచ మన్ను తీసుకుపోయి అక్కడ వేసి ఇలా సాంచ తీసేస్తే కొన్ని వేల లక్షల ఇటుకలు ఆడ ఉన్నా సరే కానీ అన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఈ తక్కువ ఉండవు ఎక్కువ ఉండవు, కరెక్ట్గా ఉంటాయి. మీరు గమనించండి, ఒకదాన్ని చూస్తే ఒకదాన్ని చూసినట్టే ఉంటుంది. మన పిల్లలు కూడా మన పోలిక ఇవ్వాలంట. ఆదాము పోలిక చొప్పున ఏమన్నాడు? కన్నరాట. మీరు గమనించిండు, కన్నడ అంటే ఇంకా మనల్ని ఆనందపరచడానికి దేవుడు ఏం చేస్తుండు? తన పోలిక చొప్పున కన్నాడు. చూడండి ఏమంటుండు. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలిక చొప్పున తన స్వరూపమందు కుమారులను కని, ఏబేలు చనిపోయిన తర్వాత సేతు పుట్టిన సేతు అని పేరు పెట్టాను. సేతును కనిన తర్వాత ఆదాము బ్రతుకునే దినములన్నీ 800 ఏళ్ళు బ్రతికాను. బాగా గమనించండి, అప్పుడు ఆపరేషన్లు ఇవన్నీ ఏం లేవు, కుటుంబ నియంత్రణ అనేది లేదు. కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు బ్రతికి అతడు మృతి పొందిండండి. మీరు గమనించండి, బలమైన పుడ్డు తెలుసా, సాటి అయిన సహాయం. మీరు గమనించండి, ఇప్పుడు 6 నెలలు బాలంతా ఉందనుకోండి, ఆడపిల్లలు కన్న తర్వాత పని చేయాలి, ఇంట్లో పని ప్రతి ఒక్కటి చేసుకోవాలి. సాటి అయిన సహాయం అంటే ఎవరు చేసిరంటారు? ఎవరు చేసిరండి? దేవుడా? దేవుడు ఎట్లా చేస్తాడు? అవ్వమ్మకు ఎవరు చేసిండు? పురుడు ఎవరు పోసిరు? ఆమె మొత్తం బాగోలు ఎవరు చూసుకోరు? ఆదామే చూసిందా? ఇంకెవరైనా వచ్చి పన్నులు గిన పెట్టుకొని చేసిరా? సాటి అయిన సహాయము అంటే మీరు గమనించండి. అప్పుడు మంత్రసాలను పిలిపించుకునేది తెలుసు కదా. నిర్గమకాండము 2వ అధ్యాయంలో పూయా శీప్రా అని ఉంటారు. అందరు మగపిల్లలందరూ చంపాలనుకుంటారు. మొత్తం చంపాలనుకున్నప్పుడు కాన్పు పీటల మీదనే చంపేది. మరి కాన్పు మీదనే ఎవరు చేసిరు? కాన్పు వాళ్ళు చేసిరు, ఆదాము. మీరు గమనించాడా? ఈ పిల్లలందరూ చేసుకుంటూ ఖచ్చితంగా ఇవన్నీ చేసింది ఎవరు? ఆదాము. సాటి అయిన బాగున్నప్పుడు ప్రేమించడం కాదు, కష్టాలలో కన్నీళ్ళలో తోడుగా ఉండి మొత్తం అంటుకొని ఉన్నది ఎవరంటే ఆదామే, భార్యను. అందుకని వాళ్ళిద్దరూ ఏక శరీరం చెప్పిండా? మీరు గమనించండి. ఇట్లా కూడా ఇది ఒక దౌర్భాగ్యం ఉంటుంది. మగపిల్లలు పుడితే ముఖమంతా వెలిగిపోద్ది అబ్బా అని, ఆడపిల్లలు పుడితే ముఖమంతా నేలకెత్తారు. ఏమెందుకు? మీరు గమనించండి, ఆడవాళ్ళకి శత్రువులు అన్నట్టు అత్తగారిలా ఉన్నదనుకోండి, ఆడపిల్ల పుట్టింది అవసరం లేదు, నేర్పించుడు ఇవన్నీ. మీరు గమనించండి, మగపిల్ల కనాలన్నా ఆడపిల్ల రావాలన్నా మగపిల్ల రావాలి, ఎవరు నిర్ణయిస్తారు? మగవాళ్ళు కూడా నిర్ణయిస్తారు. నీలో నుంచి రిలీజ్ అవుతాయి కదా, కణాల విభజన జరుగుతుంది కదా. మీరు గమనించండి, ఆడపిల్ల రావాలన్నా మగపిల్లడు రావాలన్నా
పురుషుని నుంచి కూడా ఇప్పుడు శాస్త్రం చెప్తుంది కదా, మీరు గమనించండి. XY క్రోమోజోములు రిలీజ్ అయినాయి అనుకో, అది చెప్తున్నారు మొత్తం. ఇప్పుడు నిర్ధారణ చేస్తున్నారు మొత్తం. ఇగో ఇలా వస్తారు, అమ్మాయి మగపిల్లడు రావాలన్నా ఆడపిల్ల రావాలన్నా ఇలా ఉన్నదని క్రోమోజోముల ప్రకారంగా అని చెప్తున్నారు. మీరు గమనించండి. మరి ఇది నా వల్లనే జరిగింది అన్నాడు. అమ్మో నేను అవసరం కూడా రెండో పిల్లలు. ఈ దౌర్భాగ్యమైన ఈ ఆలోచనలు లోకం అట్ట కూడా ఇదైపోతుంది. భార్యను రకరకాలుగా చూస్తూ చిన్న చూపు కూడా చూసే వాళ్ళు ఉంటారు. కట్నాల పేరుట వరకట్నాల పేరుట ఒక వ్యాపారం అయిపోయింది. బైబిల్లో మాత్రం ఏది లేదు. తొలినాళ్ళ బంధము తీసుకొచ్చింది. ఈమె నా ఎముకలో ఎముక మాంసములో మాంసము నరులోని తీయబడినగా నారి అనబడును. కన్యాదానం చేసిండు, అయిపోయింది. ఆ దానం ఎప్పటి వరకు 930 సంవత్సరాలు. కానీ కుమార్తెను కన్నడు తప్ప ఎక్కడ భర్త మీద కంప్లైంట్ భార్యలే, భార్య మీద కంప్లైంట్ భర్త. ఆదాం మీద అవ్వం మీయలే, అవ్వ మీద ఆదాం ఇచ్చిండా, ఎవరికైనా చేసిండా? అది అక్కడనే ఒక మాట దగ్గర ఎక్కడిచ్చిండు ఆ కంప్లైంట్ కూడా చూడండి. ఏమన్నాడు? 3వ అధ్యాయం ముగించుకుందాం కొన్ని విషయాలు చూసుకొని. 3వ అధ్యాయం 16వ వచనం 2వ వచనం చూద్దాం. మొదటి నుంచి చదివితే మనకు బాగుంటుంది. అది ఎక్కడ మోసపోయింది ఏం కథని తెలుస్తుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదనియు దేవుడు చెప్పెనా అని అవ్వమ్మని అడిగింది. ఒంటరిగా ఉన్నదామే అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాడు తినకూడదనియు తినొద్దని చెప్పిండు. కానీ ఇది ఒకటి ఎక్స్ట్రా చెప్పింది, ముట్టకూడదని. అంటే ఏంటి? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఆయనకు అవకాశం ఇచ్చింది. మీరు గమనించండి. అమలక్కలు ఏం మాట్లాడతారు? ముచ్చట చెప్పుకుంటారు కదా. ఏం మాట్లాడతారు చెప్పండి? స్త్రీలకు ఎక్కువ మాట్లాడితేనే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. పురుషులు మౌనంగా ఉంటారు కానీ స్త్రీలు మౌనంగా ఉండలేరు. మీరు గమనించండి. ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక విషయం మీద కొంచెం విషయం మాట్లాడిందంటే వాళ్ళు గంటల సేపు అయినా కూకొని మాట్లాడుకుంటారు. పురుషులు అనుకో ఎక్కువ వెళ్ళిపోతాని పోతారు. ఎందుకు? మాట్లాడిందే ఏ ఆపన్న అంటారు. కానీ ఆడవాళ్ళు ఇంకా కొత్త విషయాలు ఏం చెప్తారు, ఇంకా చెప్పు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎవరు? వీళ్ళ తప్పు కాదు, మన తల్లి, మొదటి ప్రారంభమైన తల్లి ఏం మాట్లాడింది? ఒక మాట మాట్లాడి ఊకుంటే అయిపోవు. ముట్టకూడదని కూడా చెప్పిండు. ముట్టకూడదని చెప్పలే, మీరు ఆ పండు తినొద్దని మాత్రమే చెప్పిండు. కానీ ఇక్కడ ఏమంటుంది? ముట్టకూడదని చెప్పిండు అని ఒకటి కలిసి చెప్పేసిందండి సాతాన్తో. అమ్మయ్య, ఈమె నాకు అవకాశం ఇస్తుంది బిడ్డ అనుకున్నది కథమిగ. ఏమంటుందో చూడండి. ముట్టకూడదని చెప్పానని సర్పంతో అన్నది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిన్న దినమున మీరు నిజమే, ఇది మాత్రం నిజమే, మీరు కనులు తెరవబడతాయనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై. ఇది నిజమే, మంచే తెలవాలనుకోండి. చెడ్డతనం మీకు తెలియవద్దు అనుకోండి దేవుడు. మీరు గమనించండి. మంచి చెడ్డలు తెలవాలని దేవుడు అనుకోలేదు. మంచే తెలిసి ఉండాలి, చెడు అనేది వీళ్ళకి అవసరం లేదు. మంచి చెడ్డలు దేవునికి తెలుసు, నా పిల్లలకు వద్దు అవసరం లేదు అనుకున్నాడు. కానీ ఏంటి? మంచి చెడ్డలు తెలిసిన వారై మీరు దేవతలు. ఇప్పుడు దేవుడు కాదా ఏంది? ఆదాము ఎవరు? దయ్యమా? దేవుడు కాదా? దేవుని పిల్లలు కాదా? నా పోలిక నా పిల్లలు అనుకుండు కదా. తన ఆత్మనే విభజించి ఇచ్చిండు కదా. మీరు గమనించాడు. ఎక్కడ పతనం అయింది? ఎక్కడ కన్నీటి గాథ? ఎక్కడ ఇబ్బంది అయిపోయింది? మానవ జీవితాలకు పతనం ఎక్కడ ఆరంభమైంది? ఇక్కడనే జరిగిందండి పాపం. ఇక్కడనే జరిగిందా? మంచి చెడ్డలను ఎరిగిన వారై మీరు దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము. మీరు గమనించండి. నేత్రాశ మనిషికి లేదు, స్త్రీకి లేదు, పురుషునికి లేదు, ఉన్నది ఉన్నట్టే ఉంది. ఇక్కడ నేత్రానికి ఆశపడతట్టు బీజం ఎక్కడేసింది ఎరికైనా? ఆదికాండంలో 3వ అధ్యాయంలో పడ్డది. తెలుసా? చూసిందల్లా ఇది నాకు కావాలి. ఆశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఈ ఎవరి వల్ల పుట్టినాయట? దేవుని వల్ల పుట్టినవి కాదండి. నేత్రం మాత్రమే దేవుడిచ్చిండు, ఆశ మాత్రం తీసుకొచ్చి ఆడబెట్టిండు. శరీరం మాత్రం దేవుడిచ్చిండు. జీవపు డంబం,
శరీర ఆశ. ఈ శరీరానికి ఏం కావాలో దీనికి ఆశ పెట్టింది, నేత్రాశ పెట్టింది, జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ డంబాన్ని పెట్టింది దుష్టుడు. నేత్రాన్ని ఇచ్చింది దేవుడు, నేత్రానికి ఆశ పెట్టింది ఎవడు? దుష్టుడు. మీరు గమనించండి, ఉన్నవాటితో సంతృప్తిగా ఉండాలి. ఈ మూడు ఎవరి వల్ల పుట్టిన ఎరికైనా దుష్టుని వల్ల పుట్టినాయి. ప్రపంచానికి తెలుసా? తెలియదు. మీరు గమనించండి, ప్రపంచానికి ఈ చదివితే అమ్మో దుష్టుని ఇలా మోసం చేస్తుండా. ఈ అన్నిటి వల్ల, నేత్రాశ వల్ల ఎంతమంది ఏమైపోయారు? శరీరాశ వల్ల ఎంతమంది ఏమైపోయారు? మీరు గమనించండి, జీవపు డంబం వల్ల ఎంతమంది ఇది అయిపోయారు? అస్సలు ఉండడానికి వీల్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకని అక్కడ బీజం పడ్డది, ఆశ పెట్టిందండి బాబు. ఏమంటాడు? ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదై ఉన్నట్టుగా చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని, భర్తను అడుగుతలేదుగా, తీసుకొని, ఇక్కడ ఏం దొరికినా ప్రతిదీ ఏం చేయాలన్నా భార్య భర్తను అడగాలి. తెలుసా? ఇక్కడ అడగలే ఈమె, ఈ పండు తినొద్దా అని అడగలే, టక్కున పోయి తెంపేసుకుంది. ఇక కొన్ని నిర్ణయాలు భయంకరంగా ఉంటాయి. ఏదున్నా ఇద్దరు ఇషారించి ఇద్దరిని ఒకరినొకరు అరుచుకోవాలి. భార్యకు తెలియకుండా భర్త చేసే అవసరం లేదు, భర్తకు తెలియకుండా భార్య కూడా తెలియకుండా ఇద్దరు చర్చించుకొని ఏది మంచి ఏదని ఫైనల్గా ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా పోతే మంచిది. కొన్ని భర్త చేసుకున్న నిర్ణయాలు కూడా కరెక్ట్ కావు. అప్పుడు భార్య నేను చెప్తే వినలేదు, కొన్ని తీసిపాడేయడానికి వీల్లేదు. ఇద్దరు చర్చించుకొని మేలైనది ఏది అనేది డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా ఉండాలి. భార్య తెలియకుండా భర్త చేయొద్దు, భర్త తెలియకుండా భార్య చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఆదాముకు తెలియకుండా చేసింది. ఇక్కడ ఏం చేసింది? మాట్లాడితే పర్వాలేదు, కానీ మాట్లాడింది ఈమె కామాతం తెలియలేదంటే మీరు గమనించండి. అన్నిటికీ మొరగడానికి కుక్క మరుగుతుంది, నక్క కూతలు పెడుతుంది, ఏనుగు కూడా అరుస్తుంది, పులి గారనిస్తుంది, సింహం గారనిస్తుంది. ఇవన్నీ ఉన్నాయా? పిల్లి మియాం అంటది, ఇవన్నీ ఉంటాయి. భాషా జ్ఞానం ఇచ్చింది ఎవరికి? మనిషికే ఇచ్చిండా? మరి ఎందుకు సర్పంతో ఎందుకు మాట్లాడుతా అంత అనర్గళంగా? సర్పం మాట్లాడడం ఏంటి? ఈ సర్పం వచ్చి మాట్లాడడం ఏంటి? దీంట్లో ఏంటి అసలు? భాష కలిగింది మేమిద్దరం వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? తొందరపాటు అన్నమాట. అంటే తొందరగా బలహీనత ఎక్కడ? ఒక్క మాట అన్నది ముట్టకూడదన్న మాట కూడా పట్టేసుకుందండి దుష్టుడు. అంటే ఎన్ని మాటలకైనా అవకాశం ఇస్తుంది. దేవుడు చెప్పని దాన్ని ఈమె నోట పలికింది అంటే అమ్మయ్యా, నేను అబద్ధమునకు జనకుని, నేను అబద్ధకుని, అంటే నేను అబద్ధం చెప్తే వినేటట్టుగా ఉంది అని అదే నీ బలహీనతే వాని బలంగా మలుచుకున్నాడు దుష్టుడు. అప్పటి నుంచి వాని జైత్రయాత్ర ప్రారంభమై మొత్తం అప్పటి నుంచి ఆది జంట నుంచి ఆదాము అవ్వ, అక్కడి నుంచి వాని పరంపర విజయోత్సవం ఇప్పటికీ మానవుల మీద జరుగుతుంది. చూడండి, భార్యకు భర్త, భర్త భార్యకు ఏకశరీరం, ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే భావం ఉండాలి, ఒకే తాత్పర్యం ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలి. నువ్వు వేరు కాదు, నీ భార్య వేరు కాదు నాయన. మంచిగా ఒక కుటుంబంగా మీరు వర్ధిల్లాలి. ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. మీరు గమనించండి, భర్త మాట భార్య తీసేయడానికి వీల్లేదు, ఇతరుల దగ్గర తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. మీరు గమనించండి, అలాగే భార్యను కూడా ఇతరుల దగ్గర తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే మీరిద్దరు ఒకటే నాయన, ఒకటే, మీరిద్దరు ఒక శరీరం. ఒకరినొకరు అగౌరవపరచుకోవడం కాదు, గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. ఉంటే వీళ్ళలాగా ఉండాలిరా నాయన. ఎవడు ఎన్నైనా వాళ్ళు కళ్ళు కుట్టుకుంటట్టు ఉండాలి. ఒక మాటలో ఏంటంటే అబ్బా వీళ్ళు ఎవడో ఒకటి పుల్ల పెడతారు, మంచుకున్నా కూడా ఇద్దరి మధ్య ఏదో పెడతాంటారు, ఏదో ఒకటి ఇదంటారు. ఎవ్వరు ఎంతమంది ఏమన్నా సరే కానీ మనసు ఏక మనసు కలిగి ఉందనుకోండి, అందరిని నోరు మూపి మన క్రియలతోనే మూయించు. అక్కడ ఫెయిల్ అయింది. మీరు గమనించండి, పాపం ఏమైంది? కన్నీటి గాథ అయిపోయింది. మీరు గమనించండి, ఏమంటున్నారు? అడగకనే టక్కున తిన్నదండి. అప్పుడు ఏమైంది? ఇక్కడ దేవుడు ఎంటర్ అయ్యింది చూడండి. మీరు గమనించండి, అప్పుడు వారిద్దరూ కనులు తెరవబడి తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిందండి దేవుడు ఎంటర్ అయ్యి నిమ్మలంగా 8వ వచనంలో వచ్చి, చల్లపూట ఆదామును తన భార్యతో తోటలో సంచరించుండి వాళ్ళిద్దరు. అప్పుడే మనిషికి అనేది భయం అనేది ప్రారంభమే. అప్పటిదాకా నిర్భయంగా స్వతంత్రుడుగా ధైర్యంగా ఉన్న మనిషి తప్పు చేసిన కనుక అప్పటి నుంచి మనిషికి భయం. చీకటి చూసిన భయమే, వాడన పిలిచిన భయమే, ఏదన్నా భయమే. ఆదాము నుంచి వచ్చిన భయం మనందరికి వచ్చింది. గమనించారా? దాచుకుంటాడా? ఎప్పుడు పోయి ఉన్నోడు ఆదాము ఎందుకు దాచుకుంటాండి? ఇక్కడ చూడండి, మాట విన్నాడట.
యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్టు మధ్యన దాక్కునేను. ఈ దాక్కునడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఏదైనా తప్పు చేయక పిల్లలకి ఎక్కడో పోయి తలుపు సాటుకో దేనికో దాచుకోవాలి అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? నాకు కోపం వచ్చినప్పుడు నా బిడ్డ పోయి టక్కున బిందె ఉండే, ఒకటి చిన్న బిందెలో పోయి కూకునేది దొరకకుండా గట్టిగా ఏదైనా అనేవరకలా. అంటే దాక్కోవడాలు ఎక్కడి నుంచే స్టార్ట్ అయినాయి? మన తండ్రి, జీవం గల ప్రతివానికి తండ్రి. తల్లి ఎవరు? ఆదాము, అవ్వ. తండ్రి మరే తండ్రి స్వరం విన్నప్పుడు ఏమైంది? తప్పు చేసిన పిల్లలు టక్కున పోయి ఎక్కడ దాచుకోడు? చెట్టు చాటు దాచుకోండు మహానుభావుడు. నేను తినవద్దన్న పండు ఎవడు తిన్నాడు ఏం కథ అంటే, ఇక్కడ మనం బాగా గమనించవలసింది ఏం దొరికినా మీరు గమనించండి. భర్త భార్య ఒకరికి ఒకరు వేరుగా ఉండకూడదు, ఆలోచనలు కూడా వేరుగా ఉండదు, ఎప్పుడు ఒకే తీరుగా ఉండాలి. ఇది బైబిల్ పెట్టిన నియమం. ఆమె తన భర్తను అడగకుండా పండు తెంపడమే కాదు, తిన్నది కొన్ని ఫలములు తీసుకొచ్చి టక్కుని ఇచ్చేసింది. ఈయన ఏమర్పాటున ఎప్పుడు ఇస్తుంది కదా అని ఈయన టక్కుని తిన్నాడు. తినవరకలు ఇద్దరు దిగంబరని తెచ్చుకోరు. ఆ పండు తిన్నప్పుడే ఇద్దరికి మీరు గమనించారా? పండు తిన్నప్పుడు ఇవ కళ్ళు తెరవవాళ్ళే, అవ్వమ్మ కళ్ళు తెరవవాళ్ళే, ఇద్దరు తిన్నాక తెరవబడింది. ఎందుకు? ఆదాము నుంచి వచ్చింది కనుక ఇద్దరు ఏకశరీరం కనుక. ఫస్ట్ ఈమె తిన్నా ఈమె కళ్ళు తెరవవాళ్ళే, నేను దిగంబరని ఈమె తెలుసుకోలే. ఆయన తిన్న తర్వాత ఇద్దరు దిగంబరం తెలుసుకున్నారంటే అర్థం ఏంటి? ఇద్దరు సపరేట్, అంటే వేరు కాదు, ఇద్దరు ఒకటి. గమనించారా? అందుకని ఈ మర్మం చాలా గొప్పదంటాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమంటాడు చూడండి ఒక మాట. ఈ ఇద్దరు ఏకశరీరం అనేది ఎంత గొప్పదో, ఈ మర్మం అనేది చాలా గొప్పదని చెప్తారు. చూడండి ఎఫెసీ 5వ అధ్యాయము 28వ వచనం చూడండి. చాలా మంచి మాట ఉంటుంది అక్కడ. 5వ అధ్యాయము, అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలె ఏం చేయాలంట? తన సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించే బద్ధులై ఉన్నారు. తన భార్యను భర్త అట ఏంటట? భార్యను ప్రేమిస్తే తను తాను ప్రేమించుకున్నట్టేనట. తన శరీరం ఎంత బాగుందండి! ఇదండి మూలవాక్యాలు, సూత్రాలు. ఇది నిబంధన. ఇది చనిపోయేంత వరకు ఉండాలి భార్య భర్తకు. తెలుసా? భార్య భర్తలకు ఇదే ఉండాలి. పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, మళ్ళీ ఒంటరి పక్షులుగా మళ్ళీ ఇద్దరే అవుతారు ముసలులు. అంతేనా కదా? ఎవరు పిల్లలు వాళ్ళు ఎదుగుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, మళ్ళీ ఉండేది ఎవరు? ఫస్ట్ మన తొలినాల్లో పెళ్ళి అయినప్పుడు ఇద్దరు ఎలా ఉంటారో సేమ్ వృద్ధాప్యంలో అట్నే ఉంటారు. మీరు గమనించారా? ఎవరికి వాళ్ళకి మనమే చేస్తాం కదా. వయసు వచ్చిన తర్వాత కుమారునికి కుమార్తెకు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలు పెళ్లి చేసి మంచిగా వాళ్ళని దీవించి చక్కగా మీరు బతకండి నాయన అంటారు తల్లిదండ్రులు. అమ్మో నా కళ్ళారా నేను చూసిన నా పిల్లలకు నేను పెళ్లి చేసిన. కొంతమంది మనవరాళ్ళు కూడా చూస్తారు. పెద్ద వయసులో ఎవరంటే సుమారు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళంటే మన అమ్మగారు రూతమ్మ గారే. మన సంఘంలో ఉన్న వాళ్ళంటే పెద్ద వయసు ఉన్నది, పెద్ద మంది మనవలను చూసి మనవని పిల్లలను కూడా చూసిందంటే అమ్మాయి. ఇప్పుడు కిరణ్ కుమారుని చూసిందా? కిరణ్ చూసా, కిరణ్ కుమారుని కూడా చూసే. పిల్లలను చూసినవా? ఉంటావు. జీవనకు కూడా పిల్లలు పుట్టేదాకా కూడా ఉంటావు నువ్వు ఖచ్చితంగా, దేవుడు ఆవిష్కారం ఇస్తే. మీరు గమనించండి. చూడండి ఇంకేమంటుండవు? బద్ధులై ఉండాలని చెప్తుండు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకునిచున్నాడు. తన శరీరమును ఎవడు ద్వేషించాడు కానీ, ద్వేషించాడు ఎవడు లేడు కానీ, ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరముకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, దాన్ని సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరమై ఉందురు. ఇక్కడ చెప్తుండే ఈ మర్మం చాలా గొప్పది. ఈ మర్మం అర్థమైన వాడు జీవితం గొప్పది. ఆది కాండంలో మర్మం అని చెప్పలే, వాళ్ళు చక్కగా బతికిర్రు. ఇది మర్మంగా అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమే వేరువేరుగా. ఏది ఏ మర్మం గొప్పది? నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ భార్యను ప్రేమించాడు. నీ భార్యను ప్రేమిస్తే నాయన, నీ భార్యను నువ్వు ప్రేమిస్తే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే అన్నాడు. అది అర్థమైతే వాళ్ళ జీవితాలు ఉన్నతంగా దైవికమైన కుటుంబాలుగా వర్ధిల్లాలంటే ఇదే. తనను తాను ప్రేమించుకుంటే అట్ట ఏందట? తన భార్యను ప్రేమిస్తే ఏందట? తనను ప్రేమించుకున్నట్టే అంటుండు దేవుడు. ఎవడు తన శరీరాన్ని ద్వేషించాడు.
దాన్ని సంరక్షించుకుంటాడు, పోషించుకుంటాడు. ఎవడన్నా ద్వేషిస్తాడా? తన శరీరాన్ని కొట్టుకొని తిట్టుకొని అవమానపరుచుకుంటాడా తన శరీరాన్ని? కాదు కదా. ప్రతివాడు తన భార్యను ప్రేమిస్తే తనను వలే అన్నాడు. తన సొంత శరీరాన్ని ఎలాగ ప్రేమిస్తాడో భార్యని అలా ప్రేమించాలి. అది మర్మంగా ఉండిపోయింది. ఎవరికి అర్థమైతలేదు అంటుండు. ఈ మర్మం చాలా గొప్పది. ఇది అర్థమే కాకనే మేము కలిసి ఉండలేమయ్యా, విడాకులకు వెళ్ళిపోతాం, మేము కలిసి ఉండలేము, మేము కాపురం చేయలేకపోతున్నాం. 60 ఏళ్ళ జీవితం అండి. ఈ జీవితంలో ఏందండి అర్థం చేసుకోక కట్టే కాలే వరకు, మట్టిలో కలిసే వరకు వాళ్ళిద్దరు ఏకశరీరం అంతే. దేవుడు కోరుకుంటుంది అదే. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, వారి వారి ధర్మాలు నడపాలి. అంతేనా? అది దేవుడు పెట్టిన గొప్ప నియమం. ఈ అనంతమైన విశ్వాన్ని చూడండి, దేవుని ప్రేమ కనిపిస్తుంది. తొలి బంధం వివాహ బంధం మీరు గమనించండి. ఆదాము అవ్వది దేవుడే చేశాడు. మీరు గమనించండి, వాళ్ళు రావడానికి ఈ అనంతమైన సృష్టి అవసరమైంది, ఈ పక్షులు అవసరమైనవి, ఈ సముద్రాలు, ఆరిన నేల, ఇదంతా చేయడానికి ఏంటి ఎంత శ్రమ తీసుకుంటూ మీరు గమనించండి. దేవుని ఉచితమైన కృప. దేవుని మర్చిపోయింది. ఇదంతా దానంతరం అదే పండుతుంది, దానంతరం తెల్లారుతుంది. ఈ నీకు ఒక రోజు రావాలంటే దేవుని కష్టం ఉంది. నువ్వు పీలుస్తున్న గాలి కంటే దేవుని కృప, దేవుని దయ, పండుతున్న పంటలు మీరు గమనించండి. ఈ సముద్రాలను మొత్తం వేడెక్కించి ఈ నీళ్ళని ఆవిరిగా మారిపోయి మేఘాల్లోకి పోయి ఆ మేఘాల నుంచి మళ్ళా ఎండిపోయిన భూమిని తడిపి విత్తుతున్న విత్తనానికి అంటే విత్తువానికి పంట, భుజించేవానికి ఆహారం ప్రకృతి ఇస్తుందా? ఇస్తుంది. ఇంత సృష్టికర్తను ఈ అనంతమైన సృష్టికి చేసిన దేవుని పక్కకు పెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే కుదరదు. విత్తువానికి విత్తనాలు వస్తున్నాయి, భుజించువానికి ఆహారం ధారాళంగా దయచేసిన దేవుని వైపు తిరగాలి. ఇది మతం కాదు, మార్గం. ఇది మతం కాదు, మనసు మార్చుకోవడం. అంటే మనసు మార్చుకోవడం అంటే ఏంటి? మనసు మార్చుకోవడం అంటే ఏంటి? ఏముంటాయండి మనసులో? ఏముంటాయి? ఒక వచనం చూసుకొని చూద్దాం. మన మనసులో ఏముంటాయి, ఎందుకు ఇవ్వబడింది? మరి గ్రంథం ఇచ్చిందంటే ఒక ప్రామాణికం ఉండాలి కదా. ఎందుకు చదవాలి గ్రంథాన్ని? ఇదే గ్రంథం ఎందుకు? లోకంలో కొన్ని వేల గ్రంథాలు, లక్షల గ్రంథాలు ఉన్నాయి. ఇదే గ్రంథం ఎందుకు ప్రాముఖ్యం? అసలు ఇదే ఎందుకు అసలు చదవాలి? దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్పి అది చదువుకొని ముగించుకుందాం. ఒకటే ప్రసంగం కదా. చూడండి ఒకసారి తిమోతికి రాసిన పత్రిక. అసలు ఇన్ని భూమి మీద ఇన్ని ఉన్నాయి, ఇంతమంది అనిపిస్తున్నారు, అసలు ఏంటి మనిషికి దశ దిశ నిర్దేశించింది ఏంది అనేది చూసుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి. అసలు ఎందుకు ఈ గ్రంథమే దైవ గ్రంథము, ఇనే దేవుడు అనేది ఎందుకంటే మనకు గొప్ప సూచన ఇచ్చి మంచి ఇచ్చింది. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 6వ వచనం నుంచి 6-7 వచనాలు కలిసి ఉంటాయి. 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. 5వ వచనం నుంచి నాన్న ఉపదేశ సారం ఏదనగా, బాగా గమనించండి, పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కాపట్యమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇలా ఉండాలంటుండే. మంచి హృదయం ఉండాలి. మన ప్రేమలు ఏమో ఉంటాయి? లోకంలో ఉన్న ప్రేమ దొంగ ప్రేమలు ఉంటాయి, మోసం చేసే ప్రేమలు ఉంటాయి, కీడు చేసే ప్రేమలు కూడా ఉంటాయి. అందువల్ల పవిత్రమైన ప్రేమ అంటుండే. చూడండి, ఇలా ప్రేమ మనుషుల్లో కరువైంది కనుక ఆ ప్రేమకు నిర్వచనం చెప్తుంది. దానికి మొత్తం చెప్తుండే ఇక్కడ. కొందరు ఇవన్నీ ఈ ప్రేమ మంచి ప్రేమను మొత్తం మానుకొని కొందరు తిరుగుతుంటే లోకంలో ఇష్టానుసారంగా కొందరు వీటిని మానుకొని వీటి నుండి తొలగిపోయిరి. తాము చెప్పువాటిని అయినను నిశ్చయమైనట్టుగా రూఢుగా పలుకుబాటిని అయినను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరిరి. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఏంటి? మనుషులందరూ ఏమైపోయారు? ధర్మశాస్త్రం లేనప్పుడు వేస్ట్ మాటలు చెప్పుకుంటారు, ఇవన్నీ ముసలమ్మ ముచ్చట్లకు తిరిగిరట సమాజం మొత్తం. అప్పుడు మనిషికి ధర్మశాస్త్రం కావాల్సి వచ్చింది. అప్పుడు ధర్మానుకూలంగా ఈ ధర్మశాస్త్రాన్ని ఎలా వినియోగించాలి, మానవుడు తన బ్రతుకుని ఎలా కొనసాగించుకోవాలో చెప్తుంది. చూడండి, అందరికీ, స్త్రీలకు, పురుషులకు, ప్రతి ఒక్కరికిగా. అయినను చూడండి, ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము. బాగా గమనించండి, ధర్మ విరోధుల కంటే ధర్మంగా బతుకునోనికి విరోధం అన్నమాట ఇది. నువ్వు బతకాలి నాయన, మంచి చెడులు నీలో కీడు మేలులు తెలిపేది ఇది. నువ్వు మంచిగా ఉన్నావా చెడ్డగా ఉన్నావా, నువ్వు మాట్లాడే మంచి మాటలా చెడ్డ మాటలా తేడా చూపిస్తుంది. చూడండి, క్లియర్గా దీన్ని వేరుపరుస్తుంది.
పగటికి ఏమని పెట్టిండు? వెలుగు అంటే పలికిండి, ఏం పలికిండండి? పగటికి వెలుక్కు పగటనియు, చీకటికి రాత్రి అని పేరు పెట్టిండా? చీకటిని పగటిని వేరు చేసిండా? వేరు చేసిన తర్వాత ఇక్కడ మనిషిలో ఉన్న ఇగో ఈ రెండింటిని వేరు చేస్తుండు. మంచితనం ముసుగులో చెడ్డతనంలో ఉన్న ఆయన చెడే ఉంది, మంచే ఉంది. ఈ రెండింటి కలిపి ఉండకూడదు. చీకటి వెలుగు కలిసి ఉండకూడదు. వెలుగు వచ్చిందంటే చీకటి ఉండదు, చీకటి వచ్చిందంటే వెలుగు ఉండదు. అంతేనా కదా? వెలుగు వచ్చిందనుకోండి చీకటి పారిపోద్ది, చీకటి వచ్చిందనుకోండి వెలుగు ఉండదు. ఇప్పుడు సూర్యుడు అస్తమించింది అనుకో చీకటి వస్తుంది, సూర్యుడు ఉదయించింది అనుకోండి చీకటి అనేది పారిపోద్ది. సింపుల్, అంతే కదా? ఇక్కడ కూడా మన బ్రతుకులో ధర్మశాస్త్రం వచ్చింది, ధర్మానుకూలంగా మనకు ఇది పాటించాలి అని ఖచ్చితంగా చెప్తుంది. చూడండి, చదువునానా 11 వచ్చిన అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, అంటే అమ్మంతంతులు, పితృంతకులను, మాతృంతకులను, అంటే తండ్రి పితృంతకుడు, తండ్రి మాతృంతకుడు, తల్లిదండ్రులు చంపుతులు లేరా? తల్లిదండ్రులు చంపుతులు లేరా? ఉన్నారు. నిర్దాక్షిణంగా తీసుకుపోయి ఏం చెప్తారు? మా తల్లి ఎందుకు, మా తండ్రి ఎందుకు, తీసుకుపోయి ఆ రుద్రాశ్రమాలు వేయురి, మనకు అవసరం లేదు. ఇన్ని రోజులు నవమాసాలు మోసి కని పెంచి నిన్ను ప్రయోజకులను చేస్తే నీకు తల్లి బరువు అవుతుంది. బుక్కిడంత అన్నం పెడతాందుకు, దౌర్భాగ్యుడా, బుక్కిడంత అన్నం పెడతాందుకు. వద్దు, మాకొద్దు. తండ్రిని చూడరు, తల్లి చూడరు, రోళ్ళ మీద తోసిపడేస్తారు మొత్తం. అలాంటి వాళ్ళకి ఇది నియమింపడదే. తల్లిని తండ్రిని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వాళ్ళను సన్మానించు, వాళ్ళను మంచిగా ఇజ్జయి. వాళ్ళని తిట్టడానికి వీల్లేదు, వాళ్ళని దూషించడానికి వీల్లేదు. తల్లిని ముదిమి అందు నిర్లక్ష్యం చేస్తే కటిక చీకట్లో మన దీపం ఆరిపేస్తా. నీ తల్లి ముదిమి అందు నిర్లక్ష్యం చేస్తే ఆమెకు కడుపు నిండా తిండి, ఒంటికి బట్ట, నెత్తికి నూనె తక్కువ చేసినావనుకో బిడ్డ, నీ దీపం ఆరిపేస్తా, నిన్ను చంపేస్తా అన్నాడు దేవుడు. ఇంత గొప్పగా ఏ గ్రంథములో ఎక్కడన్నా కూడా చెప్తాడా? నువ్వు చూపిరి నాకు. మీరు గమనించండి, ఇది మనుషులను సన్మార్గంలో నడిపించేది, మనుషులను ఉన్నతంగా నిలబెట్టేది, మహానుభావులుగా తీర్చిదిద్దేది. నీలో ఉన్న భక్తిహీనత అంతా, నీలో ఉన్నది మొత్తం లోపాలన్నీ తీసేస్తుంది. మొత్తం మంచి చెడులను వివేచించి చెడేదో నీకు తెలియజేసి ఆ చెడు దగ్గరికి పోకుండా నిన్ను ఆపేది, చెడు మాట్లాడకుండా నీ నాలుగు కడ్డొచ్చేది ఏది? దేవుని మాటలే. చూడన్నా కింది వచ్చిన మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పుర్య సంభవులకును, మనుష్య చోరులకు, అంటే మనుష్య చోరులు అంటే ఎవరు? కిడ్నాప్ చేసేది. మనుషులను తీసుకుపోయి చోరు చేస్తారు కదా, మనుషులను కిడ్నాప్ చేసుకుపోయేది అనమాట. అమ్ముకుంటారు అండి. చిన్న పిల్లలను కూడా దొంగిలించి అడక తినకాడ ఇక్కడ అడుకుంటారు కదా, భిక్షాటన చేస్తారు కదా, వాళ్ళకి అమ్మేసే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. మనుషులను కూడా దొంగిలించే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను చంపే వాళ్ళు ఉన్నారు, భార్యకు ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారు, భర్తకు ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే వ్యభిచారులు. వాళ్ళందరూ సెట్ అయిపోవాలంటే ఈ ధర్మశాస్త్రం అవసరం. అర్థమవుతుందా? ఎందుకు ఇచ్చింది ధర్మశాస్త్రం? భర్తకు ద్రోహం చేయొద్దు భార్య, భార్యకు అస్సలు ద్రోహం చేయొద్దు భర్త. వ్యభిచారుల కంటే అర్థమేంటి? ఇది నీకు భర్త ఉన్నాక ఇంకా నీకేం పని అమ్మా? ఎందుకయ్యా నీకు సొంత భార్య ఉన్నాక ఎందుకు చెప్పిండా లేదా? ఉన్నతంగా చెప్పిండి. ఎందుకంటే ఇది దైవ గ్రంథం అండి, మనిషి బ్రతుకు పుస్తకం అని చెప్తే ఒక్క మాటలో. ఈ మాటలు మన గుండెల్లో ఉంటే, గుండెల నిండా ఉంటే ఒక గొప్పగా దైవికమైన కుటుంబంగా మనం వర్ధిల్తాం. ఏలెత్తి చూపించేవాడు అక్కడ ఉండడు. మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ నిప్పులాగా మనం బ్రతుకుతాం. ఈ మాటలు బతికిస్తాయి. మాటల్లో కూడా తప్పిపోం మనం, మాటల్లో కూడా తప్పిపోం. అమ్మో ఈ మాట అంటే నేను పాపినైపోతా, దేవునికి దూరం అయిపోతా. ఇవన్నీ యథార్థమైనవి, ధర్మానుకూలంగా ఉన్నాయని దేవుని మాటలు. ధర్మ విరుద్ధమైన మాటలన్నీ దుష్టుని మాటలు. గమనించాలి. బూతులు దుష్టుని మాటలు, అబద్ధాలు దుష్టుని మాటలు, పోకిరి చేస్తారు దుష్టుని మాటలు, వ్యభిచార సంబంధం అవన్నీ దుష్టుని సంబంధమై, క్రమము లేనివి అక్రమమైనవి అన్నీ ఎవరి? దుష్టుని సంబంధమైనవి. క్రమమైనవి ధర్మబద్ధమైనవి ఎవరి? దేవుని సంబంధమే. చూడండి, అబద్ధికులకును, అప్రమాణికులకును, చూడండి, హితబోధికి విరోధి అయిన వాడు ఎవడైనను ఉండిన ఎడల. అబ్బా, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, మంచి మాటలకు మంచిగా బ్రతకని వారికి ఇది విరోధంగా, అంటే వాడిని సన్మార్గం నడిపించేది. వానికి నియమింపబడ్డ ధర్మశాస్త్రం. నీతిమంతులకు కాదు ధర్మశాస్త్రం నియమింపబడ్డది. నువ్వు నీతి తప్పిపోయినావు, ధర్మంలో తప్పిపోయినావు, వ్యభిచరిస్తున్నావు, దొంగిలిస్తున్నావు, మనుషులను నమ్ముకుంటున్నావు,
తల్లిని చంపుతున్నావు, తండ్రిని చంపు, అంతకాదు హత్య కూడా చేస్తున్నావు. నరహంతకులు అంటే ఏంటి? నరహంతకులు అంటే ఏంటి? సంచలనం సృష్టించింది మొత్తం. ఎవరిని? ప్రణయ్ని చంపించరుగా. ప్రణయ్ పెళ్లి చేసుకుంటూ కులం పిచ్చితో ఏం చేసిండు? మారుతిరావు బిడ్డ గర్భవతి అని కూడా తెలిసి ఏం చేసిండు వాడు? ఒకరిని ₹1,00,00,000 మాట్లాడి సుపారీస్ పెట్టించి చంపేసిండు. ఒక్క కత్తితో అయిపోయిందండి పాపం ఆయన మిర్యాలగూడలో. ఇల్లు నరహంతకులు అంటారు. ఆడు కూడా ఉరిపోసుకొని చచ్చిపోయింది తెలుసా. ఆయన ఏమో సాధించింది ఏమీ లేదు పాపం. బిడ్డను హాయిగా బతుకుతుంటే మనకు కళ్ళ ముందు బతుకుంటే ఇక అంతకంటే గొప్పతనం ఏముందండి? పిచ్చెక్కి తినే తిండికి లేదు కులం, పీల్చే గాలికి లేదు కులం. సూర్యునికి ఏమైనా కులం ఉందా? సూర్యరశ్మికి ఏమైనా ఉందా? ఈ ప్రకృతిలో పంచభూతాల్లో దేనికి లేదు కులము. 4 రోజులు బతికి చచ్చిపోయే నీకెందుకురా ఈ కులం? ఎవడు పెట్టిండి కులం? ఆ కులపిచ్చితో మంచిగా ప్రేమించి గొప్పగా ఉండి గర్భవతి అని తెలిసి కూడా అల్లుడిని చంపించుకుండు. వాడు కూడా మనం చచ్చిపోయాడు. వాళ్ళ తమ్ముడు సహకరించిన కూడా ఉరిశిక్ష పడది. ఉరిశిక్ష చేసిరు నల్గొండలో. నువ్వు చేసింది కరెక్ట్ కాదని. ఏం సాధించారు? మత పిచ్చి పట్టిన వాళ్ళకి ఇలాగనే ఉంటుంది. ఈ అన్ని ఉండకూడదు. మనిషిని ప్రేమించాలి, మనిషిని మనిషిలాగా ప్రేమించాలండి. అంతే తప్ప మానవత్వం చంపేసుకొని రాక్షసులాగా మారిపోతే ఏమవుతుంది? కుటుంబం ఏమైనా చల్లగుందా? అయిపోయింది మొత్తం. ఆయన చంపిన తర్వాత ఈయన కూడా చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాయి, బిడ్డ ఒంటరిది అయిపోయి. ఏంది పరిస్థితి? ఏంది? ఎంత బాధాకరం. అందువల్ల వాళ్ళకే అలాంటి వాళ్ళు మారడానికే ఈ ధర్మశాస్త్రం. ఎవరికి? మాతృహంతకులు కావాలి, నరహంతకులు కావాలి, పితృహంతకులు కావాలి, వ్యభిచారులకు కావాలి, దొంగతనం చేసేవాళ్ళకి కావాలి. ఏది? ఈ ధర్మశాస్త్రం. ఇది ఇంటే మారిపోతారు. ఇది పాటిస్తే వాళ్ళ బతుకులు మారిపోతాయి. ఈ దొంగతనం చేస్తాడు చేయడు, వ్యభిచారం చేస్తాడు చేయడు, తప్పు. నా శరీరానికి, నా సొంత శరీరాన్ని హానికరంగా చేస్తున్నా. దేవాలయంగా ఉండవలసిన దేహాన్ని అపవిత్రపరచొద్దు. నేను పరశరీరానుసారంగా అయిపోతున్నా, ఉండకూడదు. అలాంటి వాళ్ళు రియలైజ్ అయ్యి అమ్మో నా భార్యతోనే ఉండాలని కాదు భర్త అనుకుంటాడు. అమ్మో నా భర్తకు నేను ద్రోహం చేయకూడదని భార్య అనుకుంటుందట. అలాగే నా భర్తకు ద్రోహం చేయకూడదని భార్య అనుకుంటుంది. అలా వాళ్ళ ధర్మాలు నడిపిస్తారు. ఈ మర్మం చాలా గొప్పది. ఈ మర్మయుక్తమైన మంచి మాటలన్నీ మనకు అర్థమైపోతే మర్మం అనేది ఏం లేదు. తెలియనోడికి ఎప్పటికీ మర్మమే, తెలిసినోడికి ఎప్పటికీ ఓపనే. మీరు గమనించండి, ఇది తెలియాలి. ఎప్పటి వరకు? తొలినాళ్ళలో ప్రేమ కాదు, ఈ మట్టిలోకి చేరేంత వరకు ప్రేమిస్తూనే ఉండాలి. భర్తను భార్య భర్తను. ప్రేమలో ఎలాంటి కొరతలు ఉండకూడదు. ప్రేమ లోపాలు ఎత్తుకదు. ప్రేమ అన్నిటి సహిస్తుంది, భరిస్తుంది, ప్రేమిస్తుంది, హత్తుకొని ఉంటుంది. ఆ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ మనం నమ్మిన దేవునిలోనే ఉంది. మన దేవునిలోనే మన క్రీస్తు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మనల్ని విలువబెట్టి కొన్నాడు మహానుభావుడు. మీరు గమనించండి, ఆయన ప్రేమకు మనం వెల చెల్లించలేం. మన ప్రీతి ఆ రోజు అందరూ ఈరోజు ఈ లోకానికి దేవుడు పంపగా వచ్చిన బిడ్డ, ఇవాళ జన్మదినమాట, ఈ లోకానికి వచ్చిన దినమాట. ప్రార్థన చేసుకుందాం. తలనంచుకోండి. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పిన్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట విని నీ బిడ్డల హృదయాల్లో తండ్రి పెట్టుకొని గొప్పగా తండ్రి జీవించేటి భాగ్యం దయచేయండి. చెడిపోయింది నాయన, ఎక్కడ చూసినా పాప ప్రపంచం అయిపోయింది నాయన. మాటల చేత, చూపుల చేత, చేతల చేత అందరూ నాయన సర్వనాశనం వైపు, వినాశనం వైపు పరిగెడుతుంది ప్రపంచం మొత్తం నాయన. అటు కాకుండా లోకం వైపు కాకుండా నీ వైపు చూస్తూ మా కోసం ఈ అనంతమైన విశ్వాన్ని చేసావు తండ్రి. ఆకాశంలో పగటి ఏళ్ళకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏళ్ళకు చిన్న జ్యోతిని, సూర్యచంద్ర నక్షత్రములను మీరు పెట్టి ఈ అనంతమైన విశ్వాన్ని కలగజేసి 6 నెలలను తండ్రి నన్ను కలగజేసి అందులో విత్తనములు ఇచ్చు, తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు ఫలవృక్షములను మొలిపించారు. నీటిని అంతా ఒక దగ్గర సమకూర్చి దానికి సముద్రం అని పేరు పెట్టారు. అయ్యా, ఈ భూమి, ఈ పక్షులను, జంతువులన్నిటినీ భూమి పుట్టించింది. ఎవరి కోసం అంటే మా కోసమే నాయన. ఇవన్నీ ప్రకృతిలో పుట్టిన సకల కోటి జీవరాశులు మొత్తం మా కోసం నాయన. మేము పుట్టింది మాత్రం నీ కోసం నాయన. అది గుర్తిరిగి తండ్రి నీ కష్టాన్ని మేము వ్యర్థపరచకుండా ఈ అనంతమైన 6 దినాల విశ్వదినాల కష్టం అది మేము వ్యర్థంగా అనుభవించకుండా నాయన దాన్ని అనుభవిస్తూ నీ ప్రేమను కొనియాడుతూ నీతిగా బ్రతుకుతూ నీతిగా జీవిస్తూ ఆ పరలోకానికి యోగ్యులుగా ఈ భూమి మీద ఇయ్యబడిన కాలంలో గొప్పగా నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని నిండు మనసుతో వేడుకుంటూ, ఇదిగో నాయన నీ కుమార్తె తన తండ్రిని తల్లిని మీరు ప్రేమించి ప్రీతిని తండ్రి ఈ లోకానికి తీసుకొచ్చిన దినాన్ని పునస్కరించుకుని తండ్రి, అంతేకాదు నాయన ఇన్ని సంవత్సరాలు తన జీవితంలో ఒంటరిగా జరుపుకుంది. ఇప్పుడు నూతనంగా తన భర్తతో పంచుకోబోతుంది తన జన్మదినాన్ని. తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కగా దీవించండి, ఆశీర్వదించండి.
గొప్పగా వాళ్ళను ఫలభరితంగా వాళ్ళ జీవితాలను తండ్రి ఆశీర్వదించండి. నీ అనుగ్రహములో తండ్రి కాచి కాపాడమని నిండు మనసుతో వేడుకుంటూ, 2 కుటుంబాలు ఒక కుటుంబంగా మారినది, 2 దేహాలు ఏక దేహంగా మార్చి తండ్రి నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని, నీ పట్ల వారి పట్ల నీ సంకల్పం, నీ ఉద్దేశం సంపూర్ణంగా నీ బిడ్డల పట్ల నెరవేర్చి మీరు మహిమ పొందమని నిండు మనసుతో వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ మంచి ఆయుష్కాలము తండ్రి అనుగ్రహించి వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి గొప్పగా నీ సంకల్పములో వృద్ధి చెందించమని నిండు మనసుతో వేడుకుంటూ, నూతన జంటను నీ కరుణాస్తాలకు 2 కుటుంబాలను నూతన జంటను ఏకదేహంగా మార్చమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణాస్తాలకు అప్పగించుకుంటూ, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరు ఈ మాటలు విని వాళ్ళ బ్రతుకున్నందు అనుసరించి ఆ పరలోకము చేరేటట్టుగా అట్టి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునామాని అందరికీ వందనాలు, శుభాలు.